ఏంటి ఎలా జరుగుతుంది ఓటింగ్ పర్సంటేజ్ ఈ బోరబండలో? ఎందుకంటే బోరబండ అంటే కొంత మాస్ ఏరియా కాబట్టి పైగా వీకర్ సెక్షన్ ఇది. ఎలా ఉంది ఓటింగ్ అంతా ఎలా జరుగుతుంది? మీరు ఓటేశారా? ఓటేశానండి. ఎలా జరుగుతుందండి ఓటింగ్ సెక్షన్ అంతా? ఓటింగు పొద్దున్నే 7 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఓటింగు దాదాపు ఒక 9:30, 10:30 ప్రాంతం వల్ల అందరూ ఈ ఏరియాలో కష్టపడే వాళ్ళు కాబట్టి డ్యూటీలకు వెళ్తారు కాబట్టి బంపర్ టు బంపర్ జరిగింది. 10 తర్వాత ఎవరైతే ఇళ్లలో ఉన్నటువంటి వయసు మీద పడ్డ వాళ్ళని వాళ్ళ కొడుకులు కోడళ్ళు తీసుకొని వచ్చి కూడా ఓటింగ్ వేపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇది అనివార్య కారణాలలో వచ్చినటువంటి మధ్యంతర ఎన్నికలు. ఎందుకంటే ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 పర్యాయాలు 15 సంవత్సరాలు హ్యాట్రిక్ కొట్టినటువంటి మాగంటి గోపీనాథ్ గారు మరణించటం వల్ల వచ్చినటువంటి ఈ ఎన్నికలు. కాబట్టి జనాలు కూడా ఏంటంటే గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని చూశారు, వాళ్ళ పరిపాలనలు చూశారు. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా 22 నెలలు అవుతుంది, వాళ్ళ పరిపాలనని వాళ్ళ విధానాన్ని కూడా చూశారు. కానీ జనాలు ఏమంటుండంటే మనిషి అంటోడు ఆశాజీవి కాబట్టి ఇంకా నాకేదో లబ్ధి పొందుదాం, ఇంకేదో పథకాలను పొందుదాం, ఇంకా ఏదో నేను ఒక గొప్ప థింకింగ్లో ఉన్నటువంటి ప్రజలు. కాకపోతే దీని పేరు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. కానీ జూబ్లీహిల్స్ అంటే అందరూ వైట్ కాలర్లు, విఐపీలు, కరోడుపతులు ఉంటారు. కానీ పేరుకే జూబ్లీహిల్స్ కానీ మొత్తం స్లమ్ ఏరియా. 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం స్లమ్ ఏరియా. ఆ రోజుకు కష్టపడితే కానీ పొద్దుకంతలా కుండ మీదకి అన్నం దొరకనటువంటి పరిస్థితులు. అయినను ఆ మనుషులకు ఏదో అభిమానం, ఏదో సాధించాలి, ఒక పార్టీకి మనం అధికారాన్ని చేజిక్కించుకోవాలి. అట్టి పార్టీలకు మా వంతుగా మేము ఓటు అనే ఆయుధం ఉంది కాబట్టి వేయాలని ఆశతోని జనాలు మటుకు తండోపతండాలుగా మంచిగానే ఓటింగ్ జరుగుతున్నది. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి లంచ్ టైం కావస్తుంది కాబట్టి కొంతమంది వయసు మీద పడ్డోళ్ళకు వాళ్ళకు కూడా షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు రోగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు సాయంకాలానికి వస్తారు. 100% ప్రశాంతంగా జరుగుతున్నది. అంటే పోయినసారి 47% వచ్చింది, ఈసారి పెరుగుద్దా? ఈసారి 100% పెరుగుతుంది. ఎందుకంటే ఓటు ఈసారి ప్రత్యేకమైనది. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ ఓటక్కుండి డిస్టికులలో వేరే ప్రాంతాల్లో ఉన్నోళ్ళు కూడా వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ కుటుంబాల నుంచి పిలిపించుకొని ఓటు హక్కుని వినియోగించుకోవాలనే విషయానికి వాళ్ళందరూ కబురు పంపితే వచ్చి వేస్తున్నారు. ఎందుకంటే కంపల్సరీ ఇది ఒక మైలురాయిగా నిలబడిపోతుంది. మధ్యంతర ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీకి, అధికారాన్ని కోల్పోయిన పార్టీకి, వీరు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఒక ఇక పట్టు విడువన్నటువంటి ప్రతీకారంతో 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఈ పని ఓటింగ్. కాబట్టి ప్రజల నిర్ణయం ఏముంటుందంటే కంటిన్యూగా ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీలను పడగొట్టినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీలను పడగొట్టున్నది. కాకపోతే చరిత్ర ఏం చెప్తుందంటే తెలంగాణ ప్రాంతం వల్ల ఏ పార్టీకైనా 2 సార్లు ఛాన్స్ ఇస్తారు ప్రజలు. అదే ఏపీ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒకేసారి ఇస్తుంది గవర్నమెంట్. అది ప్రజలు, ఎందుకంటే ప్రజలు ఒక ఇంటోళ్ళు గారు కాబట్టి వాళ్ళకు ఓటు అనే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఓటు ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. కాబట్టి ఏదొస్తుంది అనేది కాకుండా జనాలు ప్రశాంతంగా వాళ్ళకున్నటువంటి ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవడానికి చట్ట ప్రకారంగా చట్టం సాయం చేస్తుంది, న్యాయస్థానాలు సహకారం చేస్తున్నాయి. ఇక్కడ ఇరు పార్టీలు ఉన్నటువంటి ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు, గల్లీ నాయకులు, ఢిల్లీ నాయకులు ఎవరైతే వాళ్ళు కూడా ప్రజల్ని ఏమంటలేరు. అమ్మ మీకు ఓటు అనే ఆయుధం ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి వేయండి అని అందరూ మమేకమై చెప్తున్నారు. మరి ఏంటి ఎవరు గెలిచే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది? మీ దృష్టిగా వచ్చిందా? సాయంత్రం ఓటింగ్ ముగిసే వరకు చెప్పగలం మేము. ప్రస్తుతం అయితే ఈక్వల్గా నడుస్తున్నది. ఒక 40-50 ఈ మధ్యలోనే ఉంది తేడా. కాబట్టి సాయంత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. కాబట్టి నేను చూసిన మేరకు, నేను ఓటేసిన కాబట్టి, నేను విన్న మేరకు ప్రజలల్లా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మా ఓటును మేము వినియోగించుకున్నాం అనేది మనిషికి ఉన్నటువంటి హక్కు కాబట్టి సంతోషంగా నడుస్తుంది, ప్రశాంతంగా. గొడవ ఎలాంటిది లేదు. ఉన్నటువంటి ఇరు వర్గాల ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరు వస్తలేరు. ప్రజలకే ఆ స్వేచ్ఛనిచ్చారు కాబట్టి ప్రశాంతంగా జరుగుతున్నది. థ్యాంక్ యూ.